ఇక దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. త్రివిధ దళాల పరేడ్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పలు రాష్ట్రాల నుంచి శకటాలు పరేడ్ చేశాయి. ఢిల్లీలో శకటాల ప్రదర్శన ఎలా సాగింది అనే దానిపై అనాలిసిస్ ను మా CEO లక్ష్మి అందిస్తారు. వేడుకల్లో భాగంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన నిజంగా చాలా బాగా ఆకట్టుకుంది స్వాతి. మీరు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతానికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగడం, ఆ తర్వాత శకటాల ప్రదర్శనలో మన రాష్ట్రాల శకటం ఏమి రాబోతుంది అని చూస్తే గనక గతంలో కూడా మనం బతుకమ్మలు కానీ లేదంటే కొన్ని కార్యక్రమాల రూపంలో వరంగల్ కోట విషయంలో కానీ యాదాద్రి శకటాలు కానీ ఇలాంటివి మనం కొన్ని ప్రదర్శించుకుంటూ వచ్చాం. కానీ 10 ఏళ్ల తర్వాత అంటే తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ప్రజాపాలన వచ్చింది. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజాపాలన చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా నిజంగా ఒక శకటం చాలా సింపుల్గా చూస్తేనే వెరీ పూర్గా అందులో ఒక పోరాట పటిమ కనబెడుతున్నట్టుగా చేసిన ఆ తీరుతెన్నులు మాత్రం తెలంగాణ సాధించిన 10 ఏళ్ల తరువాత ఒక ఆకర్షింపబడేలాంటి ఒక శకటానికి వేదికగా ఉంది. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. తెలంగాణ శకటం మొత్తం పల్లె వాతావరణంలో పచ్చని వరి పంట పొలాల మధ్యలో, ఎందుకంటే పోరాటాలతోనే నిండిపోయి ఉన్న తెలంగాణలో పోరాటాలు ఎలా ఉంటాయి అని నేర్పించిన తెలంగాణలో మహిళలు కూడా ఏం తక్కువేం కాదు. ఒక చాకలి ఐలమ్మ కావచ్చు, ఎవరైనా అలా ఒక మహిళని చూపిస్తూ ప్రదర్శించిన శకటం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది. అంటే తెలుగు ప్రజలుగా మనం గర్వించదగ్గ విషయం తెలంగాణ శకటం ఆ విధంగా కనబడడం అనేది. ఎందుకు ఇలా ఉంది అనే దాంట్లో కూడా అందరూ చాలా ఆకర్షితంగా చూసిన పరిస్థితి ఉంది. ఇక అలాగే మీరు అన్నట్టుగా అంటే అన్ని శకటాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమదైన శైలిలో చాలా బాగానే చేశాయి. అలాగే యూపీ శకటం కూడా ఇంకా అందరికీ కూడా మళ్ళొక్కసారి 22వ తేదీని గుర్తు చేసింది అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ శకటం వికసిత్ భారత్ సమ్రాద్ విరసత్ అన్న స్లోగన్తో యూపీ బాలరాముడి అయోధ్య మందిరంతో పాటుగా బాలరాముడిని చూపిస్తూ చేసిన శకట ప్రదర్శన నిజంగా అంటే అందరూ అదే మూడ్లో 22వ తేదీన మొన్న మనం ఏదైతే రామమందిర నిర్మాణం బాలరాముడి ప్రతిష్ఠ జరుపుకున్నామో అలాంటి పరిస్థితిని మళ్ళీ గుర్తుకు తెచ్చింది అని చెప్పాలి. దాంతో నిజంగా ఒక్కసారిగా అందరూ మళ్ళీ బాలరాముడు శకటాల ప్రదర్శనలో రావడం ఒక్కసారిగా అది 22వ తేదీని గుర్తు చేసినట్టుగా ఉంది. యూపీ శకటం మాత్రం ఉత్తరప్రదేశ్ శకటం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి శకటాల ప్రదర్శన వాటి పేర్లు అన్నిటినీ కూడా మనం వర్ణించవచ్చు. కానీ ముఖ్యంగా తెలుగు ప్రజలుగా ఇటు తెలంగాణ శకటం కానీ యూపీ శకటం కానీ ఎక్కువగా అందరూ వీటి గురించి మాట్లాడుకున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం నాడు అందరూ కూడా వాడవాడలా కానీ ఎక్కడైనా సరే మనం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇచ్చుకునే నివాళులు కాబట్టి అందరూ ఒక పండుగ వాతావరణంలో మనం జరుపుకున్న పరిస్థితి ఉంది వాళ్ళంతా.